ఏసీ అన్న. ఆ శాంపిల్స్ వచ్చేసాయి సార్. అది కాకపోతే చిన్న ప్రాబ్లం అయింది. అది కోతుల మీద ప్రయోగించాల్సిన వైరస్ 2 మనుషులకి వేశాను సార్. అవును సార్, 3 సార్లు మాత్రమే ఆ వైరస్ని ఆ 2కి ఇంజెక్ట్ చేశాను. అన్న, వాడు మాట్లాడేది మన గురించే అన్న. ఆ కత్తి తీసి వేసి అన్న, వేసి. ప్రాబ్లం ఏమీ లేదు కదా సార్? ఓ, కిడ్నీ, లివరు, 2 కళ్ళు ఇవి మాత్రమే పనిచేవా? థ్యాంక్ గాడ్. సార్, ప్రాణమే పోతుంది అనుకున్నాను సార్, కానీ ప్రాణం అయితే పోదనమాట. మెయిన్ పార్టీ పనిచేయకపోతే ప్రాణం ఉంటే ఏంది, పోతే ఏందిరా? అయ్యో సార్, కొంతకాలానికి అవి పూర్తిగా పనిచేయడం మానేసి వాళ్ళు ప్రాణం ఉన్న సవాలుగా మిగిలిపోతారా? సార్, ఇప్పుడు ఎలా సార్? సార్, నేను వాళ్ళకి ఇంజెక్షన్ కూడా వేసేసాను కదా సార్. ఏంటి, విరుగుడు మందు నేను కనిపెట్టాలా? సార్, మీరేంటి సార్? సార్, యాంటీవైరస్ కనిపెట్టడానికి నేనేమన్నా సైంటిస్ట్నా? సార్, సాధారణ డాక్టర్ని సార్ నేను. సార్, మీరు ఎన్ని ఫార్ములాలు పంపించినా నేనేం చేయలేను సార్. సార్, వాళ్ళు ఎలా పోతే నాకేంటి సార్? కాపాడండి సార్, నా ప్రాణాన్ని కాపాడండి సార్. నాకు పెళ్లి కూడా కాలేదు సార్. సార్, నన్ను కాపాడండి సార్. నాకు పిల్ల జలం లేను అని సార్. నాకు పెళ్లి కూడా కాలేదు సార్. వీడిని నమ్ముకొని నా జీవితం బుగ్గిపోలైపోయింది సార్. అరే, మీరెప్పుడు వచ్చారయ్యా? సరే, కొంప తీసి నేను మాట్లాడింది మీరేమన్నా విన్నారా? మొత్తం విన్నాం సార్. మీరు వేసిన ఇంజెక్షన్ ఎవరికో కాదు, మాకే అన్న విషయం కూడా అర్థమైంది. దయచేసి మీరే మమ్మల్ని కాపాడండి సార్. సార్, ప్లీజ్ సార్. నేనెలా మిమ్మల్ని కాపాడగలను? అయినా మీరు నా దగ్గరికి రావడం ఏంటి? మీకెన్నో పనులున్నాయి కదా బయట.